లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్కి చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆయన సిఎస్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు సిఎస్గా ఉన్న కెఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్ళగా కొత్త సిఎస్ఐ నియామకం జరిగింది. నూతన సిఎస్ఐ నియామకం జరిగినందున జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. బుధవారం ఉదయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నీరబ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ముందు కీలక మార్పులు జరుగుతున్నాయి. సీఎంఓలో కొత్త టీముపై కసరత్తు కొనసాగుతుంది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రకు ఛాన్స్ దక్కనున్నట్టు తెలుస్తుంది. గతంలో ఆయన ఆర్థిక శాఖలో పనిచేశారు. సాయి ప్రసాద్ను కూడా సీఎంఓలకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ప్రమాణ స్వీకారానికి ముందే నియామకాలు పూర్తి కానున్నాయి.